పాట సంఖ్య 735, పల్లవి 1, 3, 5 పాడుకుందాం. పల్లవి 1, 3, 5 చరణాలు పాడుకుందాం. ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి, గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతున్నా. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి, పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును. మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి, మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో.
నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మాతో మరలా వత్తువును కొనిపోవా ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమను నటనుందును పరలోకమే నా దేశము మహిమను నటనుందును యేసు నీతో సదా యేసు నీవు జయ హో యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణలీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణలీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. యేసుని వాక్కు బైబిల్ పల్లవి పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చు ఏమి మారి పల్లు పోదు భూమి ఆకాశముల్ గాతించినాను మహారాజు పల్కు మారాదు యేసుని వాక్కు నిత్యము నిల్చు ఏమి మారిన పల్లు పోదు భూమి ఆకాశముల్ గాతించినాను మహారాజు పల్కు మారాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం బలలోనికి ప్రవేశింపకపూర్వం కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో మనల్ని మనం పరిశీలన చేసుకొని తదుపరి లేఖన భాగాల్లోనికి బలలో ఆయన యొక్క రక్త మాంసంలో మనం పాలి భాగస్థలం అవుదాం. అందునిమిత్తమై మరి దానికంటే ముందుగా మానవ జీవితంలో మనుష్యుడు ఆయా రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు గుండా వస్తూ ఉంటాడు. ఈ ఇరుకులు ఇబ్బందులను బట్టి మనుషుల్లో ఏమొస్తుందంటే ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ అవి వస్తూ ఉంటాయి. అసలు దేవుడు నన్నెందుకు ఈ రీతిగా కలుగు చేశాడు అనేటువంటిది ఆ ప్రశ్న వచ్చినప్పుడు
దేవుడు అంటూ ఉన్నాడు, దయచేసి చదవండి, యెషయా గ్రంథం 29:16. కష్టాలు కన్నీళ్ళు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని అనవచ్చునా, రూపింపబడిన వస్తువు. చూడండి, మనుష్యుని యొక్క అంతరంగ యొక్క పరిస్థితి ఎంత మేరకు పోస్తూ ఉందంటే, దేవునికి అసలు జ్ఞానం ఉన్నదా? నా మట్టుకు నేను అనేక సమస్యలు నేను ఉన్నప్పుడు, చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆయా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండి, లేక తిని తినక ఉన్నటువంటి పరిస్థితుల్లో లేడు అనుకునేవాడిని. దేవుడు లేడు, ఉంటే ఒకరిని అలాగా ఒకరిని ఇలాగా, ఏంటి అసలు ఇదంతా అనేటువంటి తాత్పర్యంతో ఉండేవాడిని. అది నాకు మూర్ఖత్వం అని చెప్పేసి ఎప్పుడు తెలిసిందంటే, తర్వాత తెలిసింది. ఆయన సృష్టిని గురించినటువంటి ఆలోచన నాకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు. ఒక మనుష్యుడు దేని కొరకు సృష్టింపబడతాడు, ఇది ఆయన సృష్టి. ఆ రీతిగా తీసుకొని రావటం ఆయన యొక్క మరి ధర్మం చొప్పున, ఆయన యొక్క నిర్ణయం చొప్పున నా జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడాలి, దేవునిలో నిలబడాలి. దేవుణ్ణి మనం ఏమాత్రం ప్రశ్నించే వరంగా ఉండకూడదు. ఈ రీతిగా మరి మనం అసలు ఎందుకు సృజించబడ్డాం? ఎఫెసీ గ్రంథకర్త అంటాడు 2:10, దయచేసి చూడండి. ఎస్, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ మనం ఏం చేయాలండి? సత్క్రియలు చేయుటకై సృష్టింపబడ్డాం. దేనికి సృష్టింపబడ్డాం? టు డూ గుడ్ టు ది సొసైటీ. అది ఎట్లా ఉంది? నెగిటివ్గా ఉంటుంది. మన మేలు వాళ్ళకి తెలియదు, మన అభిలాష వాళ్ళకి తెలియదు, మన ఆకాంక్ష వాళ్ళకి తెలియదు. వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాం? అయ్యో ఆ బ్రదర్ ఇలా ఉన్నాడే, సత్క్రియ. దీనికి భిన్నంగా ఒకడున్నాడు, కయ్యూను. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట ఏముంటుంది? పాపం పొంచి ఉంటుంది. కాబట్టి విశ్వాసులంగా మనం ఎప్పుడు కూడాను దీన్ని మర్చిపోకూడదు. తర్వాత దేవునిని మనం ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, ఈ క్రియలు చేయడం ద్వారా, ఆయన యందు నమ్మిక కలిగి ఉండడం ద్వారా, ఆయన లోనికి ప్రభువా ఇది నీకు చిత్తమైనందుకు నీకు వందనాలని చెప్పేసి ఎప్పుడైతే లోబడతామో, ఆ లోబడడం ద్వారా మరి సత్క్రియలు ఆచరిస్తూ ముందుకు వచ్చడం ద్వారా దేవునికి ఏమొస్తుంది అంటే, యెషయా గ్రంథం 43:7 చూడండి. ఇదంతా దేని కొరకండి? ఆయన మహిమ నిమిత్తం. ఇది ఉపోద్ఘాతం. ఏం బంగాళాఖాతం అంత ఉంది, ఇది చెప్పబోయే వాక్యం ఎంత ఉందో అనుకుంటారేమో. కొద్దిగానే ముగించుకుందాం. ఈ విధంగా ఒక విశ్వాసి జీవిత యాత్ర ఉంటూ ఉండాలి. మెట్టుకు ఏం చేయాలి? ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నెగిటివ్ నీకు వచ్చినా కూడాను, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ, ఎన్ని భిన్నమైనటువంటివి నీకు ఆపోజిట్గా జరుగుతున్నప్పటికీ కూడాను దేవునికి మహిమ తెచ్చేటువంటి పాత్రగా మనం ఉండాలి అనేటువంటి, అందుకొరకే నేను సృష్టింపబడ్డాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు రండి వాక్య భాగంలోనికి వద్దాం. ఆదికాండం 18:27 దయచేసి చూడండి.
ఇదిగో మా ధూళియు బూడిదయునైనా నేను. చాలండి. ఆయన అబ్రహాం యొక్క నేచర్ అక్కడ కనపడతా ఉంది. బూడిద, దుమ్ము, ధూళియు, దుమ్ము, ధూళి, బూడిద. ఇలాంటి వ్యక్తి ఎలా మార్పు చెందాడు, ఎలా రూపాంతరం చెందాడు? యాకోబు రాస్తూ అపోస్తలుడు ఆయన యాకోబు అంటాడు 2:23 చూడండి. 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగను. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ ప్రార్థనలోకి ఉంచండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా జీవాధిపతి అయిన గొప్ప దేవ, ప్రభురక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రభువా, ముందుగా నా తండ్రి నాయన ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రమయ్యా. ప్రభువా, తిరుగా నా తండ్రి నాయన చదవబడినటువంటి లేఖన భాగం నిమిత్తం నీ పాస్ సన్నిధికి వస్తూ ఉంటాను. ప్రభువా, సహాయం చేయండి అయా. నిలవబడి నీ దాసుడు వట్టివాడు మట్టివాడు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. నీవు మాట్లాడితేనే తప్ప, నీవు అందిస్తేనే తప్ప నేను ముందుకు రాలేనటువంటి స్థితి నాది ప్రభువా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఏదో కాలయాపన కొరకైనటువంటి మాటలను తీసివేసి ప్రభువా, మీకు నమ్మకమైనటువంటి మాటలు ప్రభువా, మేము నిలబడినటువంటి మాటలు, మేము స్థిరపరచబడినటువంటి మాటలు, నీకు సాక్షిగా నిలువబెట్టినటువంటి మాటలు, అనేకులకు క్రీస్తును చూపగలిగినటువంటి మాటలు ప్రభువా మీరు దయచేయండి నాయన. రోషం కలిగినటువంటి దేవుని కుమారులంగా కుమార్తెలుగా లోకానికి మా యొక్క జీవితాల ద్వారా క్రీస్తును చూపగలిగేటువంటి కృపను దయచేసి అనేకులు మీ వైపు తిరగలిగినట్లుగా సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఆ రీతిగా నా తండ్రి మరి చదవబడిన వాక్యాన్ని ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ విరిచి వడ్డించుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మరి ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో ఒక దుమ్ము ధూళిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎంతో గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవునికి స్నేహితుడిగా మార్చబడటం అనేటువంటి ఆ రూపాంతర ప్రక్రియ అబ్రహాము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అబ్రహాముకి ఒకటి ఉంది. ఏమిటది అంటే, తన దేవుని ఎడల ఎలాంటి విశ్వాసం ఉందో, ఆయన జరిగించినటువంటి క్రియలు ఎలాంటివో చూస్తే రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు 4:17 దయచేసి చదవండి. అనగా చూడండి అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసం అండి? మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. దేవుని ఎడల నమ్మిక ఎలాంటి నమ్మిక అండి? గొప్ప నమ్మిక. విశ్వాసులకు తండ్రి. నమ్మాడు కంతే. 12వ అధ్యాయంలో పిలుచుకున్నాడు, 11 వరకు ఆశీర్వాదం లేదు. దేవుడు నరుణ్ణి చేయుట ద్వారా ఎంత సంతాపపడ్డాడో, ఎంత హృదయ వేదనకు గురయ్యాడో మనం 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. శాపం, మరణం,
పాపం భయంకరమైనటువంటి పాపం, విశృంఖలమైనటువంటి పాపం. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు రక్షింపబడినటువంటి బిడ్డలు కూడా ఏం కోరుకుంటున్నారు? మనం పేరు సంపాదించుకుందాము. పాప ప్రవేశంతో నరహత్య వచ్చేసింది. సొంత సోదరుణ్ణే పాపం యొక్క విశృంఖలత అలా ఉంటుంది. తర్వాత మరి సృష్టి అంతా కూడాను, దేవుడు తన చేతులతో చేసుకున్నటువంటి తన యొక్క సృష్టిని అంతా కూడాను నాశనానికి గురి చేసింది. తర్వాత ఆ పాపం యొక్క బీజం రక్షింపబడినప్పటికి కూడాను వివస్త్రునిగా చేసింది. ఎప్పుడైనా సరే డ్రంకర్నెస్ లీడ్స్ టు వివస్థత, నెకిడిటీ. ఆ విధంగా మారుస్తుంది పాపం. జీవపు డంబం, రండి మనం కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం. ఈ స్థితిలో దేవుడు పిలుచుకున్నాడు, కోరుకున్నాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తే అబ్రాము. పిలిచిన వెంటనే నువ్వు రా, ఉండేటువంటి ఊరు వదిలిపెట్టేసి రా అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు, వచ్చేసాడు. బడులు 2 బడులు ఉన్నాయి, లోబడి, తిరగబడి. ఏ బడిలో ఉంటున్నాం మనం? అబ్రహాము లోబడ్డట ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎందుకు? నమ్మాడు గనక వదిలిపెట్టేశాడు. ఇకంతే. అలాంటి నమ్మకం నువ్వు నేను కలిగి ఉంటున్నామా? 15:6 అంటాడు, ఆదికాండం 15:6, అతడు యెహోవాను నమ్మెను, ఈయన నమ్మితే ఆయన ఏం చేస్తున్నాడు? నీతిగా ఎంచుతున్నాడు. అది దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యం. మన నమ్మిక దేవునికి అది ఇష్టమైనప్పుడు దేవుని యొక్క మరి ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఎంచేవాడు నీతిమంతునిగా మార్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ నమ్మిక అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం, మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేస్తాడు. ఈ నమ్మిక ఎంతవరకు తీసుకొని వచ్చిందంటే గొప్ప సాక్రిఫైస్లోకి తీసుకొని వచ్చింది. ఏంటండి? నీవు ప్రేమించు ఇస్సాకుని. ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకుని, రా తీసుకొని రా. ఎవరితో చెప్పలేదు, భార్యతో కూడా చెప్పలేదు. భార్యతో చెప్తే కొడుకుని వదిలిపెట్టేది కాదు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసేది. కింద భూమిని చూపించాడు, ఇసుకను చూపించాడు, రేణువులను చూపించాడు, పైన నక్షత్రాలను చూపించాడు. కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తావు అనేది. తార స్థాయికి పోతే ముసలోడానికి పిచ్చి పట్టింది పో అనేది. అనుక భార్యకి మాత్రం ఏమాత్రం చెప్పలేదు. చెప్పకుండానే ఆయన ఏం చేశాడు? కట్టెలను చీల్చాడు, తీసుకొని వచ్చాడు. నేను చూపించు అమూర్య పర్వతం. అబ్బా, ఎంతటి విశ్వాసం అండి! తన హృదయంలో ప్రేమతో పెనవేసుకున్నటువంటి ఆ కుమారుణ్ణి విభుచ్చుట్లో అబ్రహాము ఎంత సాక్రిఫైస్, త్యాగనిరతి. ఆ త్యాగనిరతిని మనం ఆలోచిస్తే అబ్బా, నిజంగా ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప అర్పణ అండి. ఈ రీతిగా మరి ఆయన బలిపీఠాలు ఎక్కడ దేవునికి కనపడినప్పుడల్లా బలిపీఠం కడుతూనే వచ్చాడు. అర్పణకు గుర్తు, బలిపీఠం స్తుతికి గుర్తు. కాబట్టి ఈ బలిపీఠాల యొక్క అనుభవం అబ్రహాంలో ఉంది. ఇస్సాకులో ఏముంది?
బావులు, నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. వాక్యంతో నింపబడినటువంటి ఇస్సాకు. యాకోబులో ఏముంది? ధ్వజం, నూనె పోసి రాతి స్తంభాన్ని ఏం చేశాడు? నిలవబెట్టాడు. విశ్వాసులంగా మనం ఎలా ఉంటూ ఉన్నాం? విశ్వాసంతో బలిపీఠాలు కట్టేటువంటి విశ్వాసిగా ఉంటున్నావా? ఈ 3 దేవుడు నీలో చూస్తూ ఉన్నాడు. వాక్యంతో నింపబడినటువంటి ఇస్సాకు వలె ఉంటూ ఉన్నావా? యెహోవా నిస్సిగా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని నిలవబెట్టినటువంటి స్తంభాన్ని నిలబెట్టినటువంటి యాకోబు, ఇశ్రాయేలు వలె ఉంటూ ఉన్నావా? ప్రశ్న వేసుకుందాం. ఈ రీతిగా దేవుని యొక్క ఆ ఔన్నత్యంలోనికి విశ్వాసంగా నువ్వు నేను రావాలని ఆయన ఎంతో వాంఛిస్తూ ఉన్నాడు. అబ్రహాం కలిగినటువంటి ఆ ఆశీర్వాదం, ఆ సంబంధం, ఆ కుమారత్వం, వీఆర్ ది సీడ్ ఆఫ్ అబ్రహాం అంటారు. వీఆర్ ది సీడ్ ఆఫ్ అబ్రహాం. లెక్కలు కూడా అబ్రహాం నుంచే లెక్కేస్తారు జనరల్గా. అబ్రహాము నుంచి మోషే వరకు 500 సంవత్సరాలు, మోషే నుంచి దావీదు వరకు 500 సంవత్సరాలు, దావీదు నుండి చెరకు కొనబడబోయినటువంటి సంవత్సరాలు 500 సంవత్సరాలు, చెర నుండి మళ్ళీ తిరిగి 70 వారాలు పూర్తయిన తర్వాత తీసుకొని రాబడినటువంటి గడువు నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి సంవత్సరాలు 500 సంవత్సరాలు. ఈ రీతిగా లెక్కలు కూడా ఉన్నాయి, అబ్రహాంతో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే నమ్మిక చూస్తూ ఉన్నాం. ఆయన లోబడి వదిలివేసినటువంటి నమ్మిక. సత్క్రియ విషయంలో తన సహోదరుని విషయమై ఎవరితో కొట్లాడాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు 7:1 ఏమంటున్నాడు? రాజులను చదవండి. రాజులను సంహారం చేసేటువంటి అనుభవం, పోట్లాడేటువంటి ఆ శక్తి, ఆ స్పోర్టివ్నెస్. ఓయమ్మ, ఇదేంది బ్రదరు, మనం ఏడాది తట్టుకుంటామండి వాళ్ళతో. పోతే పోయాళ్లే, మా వాడు పోతే పోయాళ్లే, ఏం చేద్దాం? ఎంతమంది ఆగిపోతాము. ఎందుకు? అవతల నిలబడిన వాళ్ళు ఎవరు? రాజులు. కానీ సత్క్రియ నీలో చేయటానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను సృష్టించుకున్నాడు. ఇదే సత్క్రియ. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ కృప, అట్టి ధన్యత, ప్రివిలేజ్ నీకు నాకు వస్తే మనం వెనక్కి తీసే వారంగా ఉంటామా? ముందుకు పోయే వారంగా ఉంటాం. అవతల నిలబడింది ఎవరు? రాజులు. 4 రాజులు కూడా ఎలాంటి వారు? బహు చెడ్డవారు. అలాంటి చెడు రాజుల మధ్య యుద్ధం చేసి తన సహోదరుని విడిపించినటువంటి అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం 14వ అధ్యాయంలో. భయంతో ఉన్నాడు అబ్రహాం. దేవుని ప్రత్యక్షత, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెం అంటూ ఉన్నాడు. నీకు కేడెం, నీకు రక్షణగా ఉంటాను, నీ రక్షకుణ్ణి నేను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. ఈ రీతిగా మనకి ఆ అధ్యాయాలు కూడా పరంపర చూస్తే ఎలా ఉంటుందంటే 14లో జయ జీవితం, 12లో పిలుచుకున్నాడు, 13లో కొట్లాట, 14లో యుద్ధం, 15లో దేవుని ప్రత్యక్షత, మళ్ళీ 16లో శారమ్మ గారి శరీర కార్యం, హాగరుని తీసుకొని రావడం, మళ్ళీ దేవుని యొక్క ప్రత్యక్షత 17లో, మళ్ళీ 18లో దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ 18లో దేవుని యొక్క ప్రత్యక్షతలో 17వ వచనం చూడండి, 18-17 ఆదికాండం. నిశ్చయముగా అప్పటికే పిల్లలు లేరు. అంతకుముందు అంటాడు, అయ్యా
ఇక ఈ ఆస్తి అంతా ఎవరిది? ఎవరు రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు? ఎలియాజర్కి తెల్లారితే ఇచ్చేద్దాం, రిజిస్టర్ చేసేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు నాకు ఏమిచ్చినా ఏమి అంటున్నాడు. నువ్వు నాకు ఏమి ఇచ్చినప్పటికి కూడాను ఏముందయ్యా, నేను సంతతి లేని వాడినే కదా అన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడు? నిశ్చయముగా నేను నీకు సంతానం ఇస్తాను, నీ గర్భమున పుట్టినవాడే నీ కుమారుడు, నేను అతన్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి అబ్రహాము యొక్క మరి తన యొక్క నేచర్ దేవుడు గ్రహించాడు. నెహెమ్యా 9:8 మనకు ఒక మాట కనపడుద్ది అబ్రహాము గురించి. దయచేసి చూడండి. నెహెమ్యా ఎలాంటి మనసు అండి? అంతకుముందు చూస్తే అబ్రహాముని గురించే ఉంది. అబ్రహాముని ఏర్పరచుకొని నీవే అతడు నమ్మకమైన మనసు. ఏమిటా నమ్మకం? 18:19 చూడండి. 18 ఆదికాండం 18:19. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతనికి వారికి అతను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అబ్బా, ఎంత దైవం మన యొక్క దేవుడు! ఎలాంటి వాడండి! ఎంత 4 స్టెప్ ఫోర్కాస్టింగ్ ఎంత చక్కగా చేస్తాడో చూడండి. నమ్మకమైన మనసు కలిగినటువంటి వాడు అబ్రహాము. ఈ రీతిగా ఆ నమ్మకత్వం దేన్ని బట్టి? ఆయన నా కమాండ్మెంట్స్ అన్నిటిలోనూ ఎక్కడా కూడాను తన పిల్లలకు బోధించకుండా తప్పిపోడు. మన పిల్లల విషయంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? బోధించే వారంగా ఉంటూ ఉన్నామా? నిరుత్సాహపరిచే వారంగా ఉంటూ ఉన్నాం? నీవే నిరుత్సాహపడితే పిల్లలు ఎలా ముందుకు వస్తారు? నేను కుటుంబాన్ని ఎరుగుదును. ఆ దినాల్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాంతర్ పట్టుకొని బ్రతకలేక బడిపొంతులు పిల్లలు, చాలామంది పిల్లలు, నేను చాలా చిన్న వయసులో ఉన్నట్టుగా వాళ్ళు యవనస్తులు. ఆ మాస్టారు లాంతర్ పట్టుకొని పోయి స్కూల్ అయిపోయిన తర్వాత వాక్యం చెప్పి పల్లెల్లో బియ్యం తీసుకొని అప్పుడు వరిగలు తైదలు ఇవి తీసుకొని వచ్చేవాడు. అందాక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాటలు పాడుకుంటూ ఆ తల్లి వాక్యం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, అదేంటో కానీ చివరిలో తల్లి ప్రార్థన చేసేటప్పటికి ఆయన వచ్చేవాడు. అప్పుడు ఆ బియ్యాన్ని తీసుకొచ్చినటువంటి వాటిని ఇస్తే అప్పుడు ఆ తల్లి వండుకొని పిల్లలకి పెట్టుకొని పండుకోబెట్టుకుంటుంది. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద. వాళ్ళు అప్పటికి కష్టపడి ఉండొచ్చు కానీ గొల్లపూడి వేదాంతరావు మన స్టేట్కి మినిస్టర్గా చేశాడు. హైకోర్టు లాయర్గా చేస్తూ దుగ్గిరాల కాన్స్టిట్యున్సీలో నిలబడి మన స్టేట్కి మినిస్టర్గా చేశాడు. గొల్లపూడి ప్రభాకర్ రావు పినపాటి ప్రభుదాస్ గారి కొడుక్కి చేసుకున్నాడు కూతుర్ని, స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్. ఆ రోజుల్లో ఆయన వస్తున్నాడంటే మిల్లర్స్ గబగబా తాళాలు వేసుకునేవాళ్ళు, చెక్కింగ్కి వస్తున్నారంటే. ఎంతటి ఆశీర్వాదాలు! సల్మాన్ రాజ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, చర్చిల్ బాబు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఎక్కడ ఒక్క బాబు కూడా తప్పిపోకుండా మరి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి. దేవుని నమ్మిన ఎడల ఆయన మహిమను చూసేవాడంగా ఉంటాం. బిడ్డల తరం ఎక్కడికి పోదు ఆశీర్వాదం. ఇలా ఆశీర్వాద కారకుడు మన ప్రభు, ఇలా ఆశీర్వదించేవాడు. సో ఈ రీతిగా
మరి ఆయన సత్క్రియ చేయుట్లో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? తన సహోదరుని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తాను నిలబడినటువంటి ఆ స్థలాన్ని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నప్పుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు తన సహోదరుని కోసం, తన పిల్లల కోసం తగ్గించుకున్నాడా? నాకు సంతతి లేదయ్యా, నువ్వు ఏమిస్తే ఏముందని చెప్పేసి అడిగాడే కానీ ఇదిగో దుమ్ము ధూళిని నాకు సంతతి అయ్యా అన్నాడా? అలా అంటలా. అబ్రహాం యొక్క మనసు చూడండి. అబ్రహాం యొక్క మనసులో నా సహోదరుడు ఆ నాశనంలో నశించిపోకూడదు అని చెప్పేసి పేతురు అంటాడు ఆ వ్యక్తిని, ఆ నీతిమంతుడైనటువంటి లోతు అంటాడు. ఆ లోతు కొరకై ఎంతగా తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. సత్క్రియ సత్క్రియ సత్క్రియ. ఈ రీతిగా సత్క్రియ చేయుట్లో ఒక విశ్వాసి ఎంతగా ఫలిస్తాడు? 30 అంతలుగాను 60 అంతలుగాను వచ్చారు. సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చారు. 30 మార్కుల వరకు వచ్చారు. తిరిగి చూసింది ఆమె, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వీళ్ళు వచ్చేశారు, 60 మార్కుల దగ్గరికి వచ్చారు, ఆగిపోయారు. కానీ 100 మార్కులతో వచ్చినటువంటి వ్యక్తి ఎవరును? అబ్రహామే. మనకందరికీ కూడా పితరుడుగా మార్చబడుతూ ఉన్నాడు. మనకే కాదండి, అరబ్బులు కూడా చెప్పుకుంటారు మా పితరుడైనటువంటి అబ్రహాము. యూదులు చెప్పుకుంటారు మా పితరుడైన అబ్రహాము. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి మా పితరుడైన అబ్రహాము. ఎంతమంది జనరేషన్స్కి ఆయన తండ్రిగా నిలబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మనం ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, కానీ ఈ రీతిగా మరి సహోదరుని ఎడల భారం కలిగినటువంటి విశ్వాసిగా నువ్వు నేను ఉంటూ ఉన్నామా? తను మరి తప్పిదంలో పడిపోయి ఆ రీతిగా మరి దేవుని యొక్క శాపానికి గురవుతూ ఉన్నప్పుడు నీ పాత్ర ఏమిటి? అబ్రహామును పోలి మనం జీవించే వారంగా ఉంటూ ఉన్నామా లేదా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఒకడు పోతూ ఉన్నాడు యెరూషలేము నుండి యెరికోకి. ఆడి దిగిపోయాడండి, పడిపోయాడండి, నవ్వుతాం. వాడి పని అయిపోయిందండి, దొరికాడండి దొంగలకి. వాళ్ళు ఊరుకుంటారండి? చెప్పుకుంటాం, ఇలా చెప్పుకుంటాం, నవ్వుకుంటాం. కానీ ఒక మంచి సమరయుని వలె ఆ సహోదరుని బాధలలో, ఆ సహోదరుని అవసరతల్లో మనం పాలిభాగస్థులం అవుతున్నామా లేదా? రాజులతో కొట్లాడాల్సి వచ్చినా కూడాను అబ్రహాము వెనక తగ్గలేదు తన సహోదరుని కొరకు. క్లిష్ట పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడాను మనం మన యొక్క తోటి సహోదరుల కోసం, సహోదరుల కోసం ముందుకు సాగి వచ్చే వారంగా ఉండాలి. అప్పుడు ఎలా మార్చబడతాము అంటే, ఈ సత్క్రియ మనలో ప్రారంభించిన నాడు మనము ఎలా మార్చబడతామంటే దేవునికి స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇది మామూలు విషయం కాదు. దేవునికి స్నేహితుడిగా మార్చబడటం అనేటువంటిది దేవుడే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? 41:8 యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు దేవుడు? నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇంకొక చోట దేవుడే చెప్పుకుంటూ ఉన్నాడు. యాకోబేమో ఆయనకి పేరు, కానీ ఇక్కడ దేవుడే తన స్టేట్మెంట్లో ఏమని చెప్పుకుంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. స్నేహితుడు ఒక దుమ్ము ధూళిగా ఉన్నటువంటి వ్యక్తి
తన యొక్క నమ్మికను బట్టి, తన యొక్క సత్క్రియను బట్టి, తన యొక్క మరి అద్భుతమైనటువంటి మరి ఆశీర్వాదాలను బట్టి స్నేహితుడిగా మార్చబడుతూ ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యోహాను సువార్త 15:14 చూడరా. మనం ఎవరమే? ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను వలే ప్రేమ యందు నిలిచి ఉండుడి, దాని నుండి ఎప్పటికీ తప్పిపోకూడదు. ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ఇట్టి ప్రేమను బట్టే అబ్రహాము లోతుని తప్పించే విషయంలో ఒకసారి మనుషుల చేతిలో నుండి తప్పించాడు, ఇంకొకసారి దేవుని చేతిలో నుండి పడకుండా తప్పించగలుగుతూ ఉన్నాడు. మన బజారు బాగాలేదంటే విశ్వాసిగా నీ పాత్ర ఏంటి? మన కాలనీ బాగాలేదంటే విశ్వాసిగా మన పాత్ర ఏంటి? ప్రార్థన చేస్తున్నామా? మన కొరకే కాదు, మన ఇంటి పక్క వారి కొరకు, మన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, అవసరతలో ఉన్నవారి కొరకు ఎలా ఉంటూ ఉన్నావు? అబ్రహాము దేవునికి స్నేహితుడు. నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ సంతానం నిజంగా ఏంటి? 14లోకి వస్తే, అదే అధ్యాయంలో 14లోకి వస్తే, యెషయా గ్రంథం 41:14 రా. పురుగు వంటి పురుగు వాము ఎలా ఉంటుందో అలా మారిపోయాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. ఎస్, కుక్కలు కదమ్మ, కక్కులు నురిపిడి మ్రానుగా చేస్తూ ఉన్నాడు. పర్వతములను ఏం చేస్తాడు? మరి పురుగుని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. వాముని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి నమ్మిక కలిగినటువంటి దేవుని చేతుల్లో మనం ఉంటూ, మనం మన కొరకే కాకుండా సత్క్రియలతో ప్రార్థనాపూర్వకమైనటువంటి విన్నపాలతో, మోకాళ్ళ జీవితంతో ఇతరుల గురించి, మన పొరుగువారి గురించి, ఇరుగురు గురించి, పొరుగు గురించి మనం ఎల్లప్పుడూ క్షేమాన్ని అభిలషించే వారంగా ఉండాలి. అవసరమైతే ఇదిగో రాజులతో యుద్ధం చేసినటువంటి అబ్రహాము ఓలే ఆ రోజున ఆయన పరిగెత్తి యుద్ధం చేశాడు. ఈరోజు మోకాళ్ళ మీద ఉండి నువ్వు పోరాడు. ఆ రీతిగా సంఘ సరిహద్దుల్ని వ్యాప్తి చేసేటువంటి ప్రతి విశ్వాసిగా బిడ్డడుగా నువ్వు ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును.